ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా. సో, ఈ వ్లాగ్ అనిల్ బర్త్‌డేకి మేము భోజనాలు పెట్టాం మా ఫ్రెండ్స్‌కి. పార్టీ వన భోజనాలే అనుకోండి. అలాంటి సెట్టింగేననమాట. సో, మేము ఆ బర్త్‌డేకి ప్రిపేర్ చేసుకున్న డిషెస్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్. సో, డిషెస్ అన్నావు పచ్చందనము, గడ్డి అన్నీ హార్స్, గుర్రాలు కనిపిస్తున్నాయి ఏంటి అని మీకు అనిపించచ్చు. సో, అనిల్ వాళ్ళు మేము పెట్టుకున్న పెద్ద మెనూకి నాటుకోడి కొందామని ఆమిష్ విలేజ్‌లోకి వెళ్ళారనమాట. సో, ఆమిష్ అన్నది అమెరికాలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళు క్రిస్టియన్ ఫాలోవర్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే జర్మనీ ఇంకా స్విట్జర్లాండ్ రష్యా నుంచి మైగ్రేట్ అయ్యి అమెరికాకు వచ్చారు. వాళ్ళు మంచిగా నాటుకోడుల్ని ఇంకా గోట్ని ఇంకా బీఫ్ అన్నీ అమ్ముతారనమాట. బేసిక్గా అవన్నీ ఏంటంటే బాయిలర్ చికెన్ లాంటివి కాదు, చాలా ఆర్గానిక్. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ రేస్ మనం వాడే ఎలక్ట్రిసిటీ కానీ ఫోన్లు కానీ అవేమీ వాడరు అనమాట. టీవీ చూడరు, ఏమీ చూడరు. వాళ్ళు వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ అనమాట. సో అవి రెస్పెక్ట్ చేయాలి. సో అది వాళ్ళ బిలీఫ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అవన్నీ వాడకుండానే ఇవన్నిటిని పెంచుకొని కూరగాయలని ఇంకా ఏంటి ఇలా కోళ్ళని వాటిని పెంచుకొని వాళ్ళు అమ్ముకొని బతుకుతారనమాట. వాళ్ళు జీవనం సాగిస్తారు. సో మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను. మీకు ఒకటి తెలుసా, వాళ్ళు ఎలక్ట్రిసిటీ కూడా ఎలా జనరేట్ చేస్తారు అనుకున్నారు? హార్సెస్ని అంట ఒకటి ఉంటుందంట, దాని మీద నడిపించి దాంతో వచ్చిన ఎలక్ట్రిసిటీతో ఈయన కట్ చేస్తున్నాడు. చూసారా ఎంత బాగా క్లీన్గా కట్ చేస్తున్నాడో? మీరు ఎంతో కొంత తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో క్లిప్ అయితే మీకోసం పెట్టాను. వాళ్ళు పండించే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా క్లీన్ అండ్ స్వచ్ఛమైనవండి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఆర్గానిక్వే పండిస్తారు. మనలాగా పొల్యూట్ అయిపోలేదు, ఇంకా అది మ్యాటర్. హలో అండి, వెల్కమ్ టు A to A, ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే అనిల్ బర్త్డే అనమాట. సో అనిల్ బర్త్డేకి దగ్గర 15 to 20 మెంబర్స్ ఆఫ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు పార్టీకి. సో వాళ్ళందరికీ కుకింగ్ చేస్తున్నా నేను. సో అన్ని మందికి కుక్ చేస్తున్నా, ఎప్పుడు వ్లాగ్ పెట్టలేదు. సో ఫస్ట్ టైం పెడదాము అనిపించింది. అంటే చాలాసార్లు చేశాను, ఎప్పుడు వీడియో తీయలేదు. సో ఈసారి మీకు తీసి చూపిద్దాము ఎలా స్టార్ట్ చేస్తాను ఏంటి అంత ప్రాసెస్ అని చెప్పేసి. సో వెరీ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు టైం 10 అవుతుంది అనమాట మార్నింగ్ మాకు. సో పార్టీ నైట్ 12 o'clockకి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ వంట అవ్వదు. మెనూలో ఏమేమి ఉన్నాయో మీకు చెప్తా. ఫస్ట్ ఎగ్ పఫ్, దాని తర్వాత చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, కొబ్బరి అన్నం, నాటుకోడి. సో ఇవి 5 అనమాట మనకి ఉన్నవి. సో ఇన్ని ఎలా చేయగలవు అక్క నువ్వు ఒక్కదానివే అని మీకు అనిపించవచ్చు. అలవాటు అయిపోయింది చేసి చేసి. సో ప్రతి దానికి 2 hours అని పెట్టుకున్నాను టైమ్. సరే వెరీ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైతో స్టార్ట్ చేద్దాం. మీకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. రెసిపీ చూపించకపోవచ్చు ఎందుకంటే టైం ఉండదు. బట్ ఏం చేస్తున్నాను ఏంటనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. అన్నీ అయితే తెచ్చేసి ఇంట్లో పెట్టి రెడీగా ఉన్నాయన్నమాట. నాటుకోడి ఒక్కటి అనిల్ ఇప్పుడు కొట్టించడానికి వెళ్ళాడు నాటుకోడిని. సో ప్రెజెంట్ అయితే మా దగ్గర చికెన్ మటన్ రెడీగా ఉన్నాయి. ఎగ్ పఫ్ కూడా రెడీగా ఉన్నదనమాట. కొబ్బరి అన్నానికి రెడీగా ఉంది. సో వెరీ ఫస్ట్ అయితే నేను మాత్రం చికెన్ స్టార్ట్ చేసేసుకున్నా. సో చికెన్ కోసం అని మేము థై పీసెస్ తెప్పించామన్నమాట. స్టార్టర్కి బాగుంటుందని చెప్పేసి. అవి అయితే పెద్ద పెద్ద ముక్కల కింద ఉంటాయండి. వాటి నుంచి కొంచెం ఫ్యాట్ ఉంటుంది లైట్గా. అవన్నీ రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా నాకు స్టార్టర్కి సరిపడేలాగా. ఇంకా అవన్నీ అయితే బాగా మ్యారినేట్ చేసేసి బాగా కుక్ చేశాను. చికెన్తో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఈజీ ఫస్ట్, అండ్ మళ్ళీ నేమొచ్చి ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. మనకి ఏదైనా ఈజీగా ఉంటే నచ్చుతుంది కదా. మనకున్న మైండ్ సెట్టే అది. ఈజీగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, టేస్ట్గా వచ్చేయాలి, అదనమాట చికెన్. సో అందుకని చికెన్తో స్టార్ట్ చేసా. చికెన్ నాకు 1.5 hours 2 hours అయిపోయింది వంట. దాని తర్వాత మెల్లగా కాఫీ పెట్టుకొని మెల్లగా మటన్ అయితే మాత్రం ఎక్కించాను పొయ్యి మీదకి. ఎక్కించి మటన్ని ఫస్ట్ మనం కుక్ చేయడానికి టైం పడుతుంది కదా. మటన్ ఏమో విజిల్స్ తెప్పియాలి కుక్కర్లో, దాని తర్వాతే కుక్ చేయడం అవుతుంది. సో మటన్ ఎక్కించేసరికి ఇంకా అనిల్ వచ్చేసాడు ఇంటికి నాటుకోడి పట్టుకొని. సో ఆనియన్స్ ఇంకా అవుతున్నాయి అనమాట. ఈలోగా ఎగ్ పఫ్కి ఎగ్స్ రెడీ చేసుకుందాము. కరెక్ట్గా 20 puffs రావాలి. కుక్ అవడానికి టైం పడతాయి. ఈలోగా మిగతా పనులు చేసేసుకుందాము. మటన్ అయితే బయట తీసి పెట్టేశాను. ఇదిగోండి మటన్ బయట పెట్టాను. అండ్ ఎగ్ పఫ్కి రెడీ చేసేసుకుందాము. సో ఎగ్ పఫ్ ఏంటంటే ఈజీ బట్ టైం టేకింగ్ అనమాట. అంటే ప్రతిదీ ఫోల్డ్ చేయడం, అన్ని పెట్టడం అవన్నీ టైం టేకింగ్ అనమాట ఎగ్ పఫ్. సో ఏం చేద్దామంటే ఎగ్స్ 10 కావాలి మనకి, 20 puffs.
సో ఒక్కొక్క దానిలో హాఫ్ ఎగ్ పెడతాం కాబట్టి ఎగ్ పఫ్ రెడీ చేసేసుకుంటా. ప్రెజెంట్ ఎగ్స్ పెట్టేస్తా బాయిలర్లో, నా దగ్గర బాయిలర్ ఉంది. సో మనం పెట్టేస్తే అదే చూసుకుంటుంది అనమాట మొత్తం. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, కొన్నిసార్లు మీకు మనీ కన్నా టైం చాలా వాల్యుబుల్. అలాంటిది ఎగ్ బాయిలర్ సరైన ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కదా. ఎగ్ బాయిలర్ ఇప్పుడు మేము ఒక గిన్నె తీసి నీళ్ళు వేసి దాన్ని ఏమో మరగబెట్టి దానిలో మళ్ళీ ఏమో గిన్నె కడుక్కొని చాలా టైం వేస్ట్ అండి మాకు ఇక్కడ. అందుకే ఎగ్ బాయిలర్ లాంటివి ఒకే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మంచిగా పెడితే అదే చేసుకునిద్ది, ఆగిపోద్ది లైట్, అంతే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చికెన్ మొత్తం కాల్చిన నాటుకోడి 3 bags. ఇదేమో గోంగూర, అమ్మయ్య గోంగూర. ఇంకా ఇదండి బాయిల్డ్ ఎగ్స్ అయిపోయినాయి. అవైతే మాత్రం మంచిగా ఒలిచేసుకొని కట్ చేసుకొని పఫ్స్ చేశాను. బట్ ఎలా వచ్చింది ఏంటి అని ఫిలిం చేయలేకపోయా. ఐఎమ్ సో సారీ, ఎందుకంటే చాలా పని ఉండే అసలు నాకు. ఓకే, ప్రెజెంట్ అయితే 1 అవుతుంది, 1 డిష్ రెడీ. సో ఇంకా 4 more టు గో. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని నేను నా నాటుకోడి స్టార్ట్ చేసేస్తాను. అదేంటి టైం టేకింగ్ కాబట్టి నాటుకోడి చేసేసుకుందాము. ఫస్ట్ అయితే సిలాంత్రో ఆనియన్స్ కొంతసేపులా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తూ తింటాను. చికెన్ తిన్నాను, 2 కూడా ఉంది అసలు. చికెన్ మొత్తం అంతా తినేసేలాగుందనమాట. అదండి సంగతి. అప్పటికి మధ్యాహ్నం ఈ టైంకి మధ్యాహ్నం 3 అయిపోయింది అనుకుంటా. నేను ఇంకొకటి చేసుకుంటూ వచ్చేసా. నాకు అలవాటే అలా ఒక్కదాన్ని పని చేసుకోవడం. నేనైతే ఒకటి చెప్తా చూడండి, అమెరికాలో మేమున్న ప్లేస్లో ఇండియన్స్ చాలా తక్కువ. సో నాకు ఏదన్నా లైఫ్లో కొంచెం మోటివేషన్ ఇచ్చేదన్నా లేకపోతే ఏదన్నా ఉందంటే పనే అనమాట. పని చేసుకున్నా, యూట్యూబ్ వీడియోస్ ఫిల్మ్ చేసినా, చదువుకున్నా నాకు బోర్ అనిపిదు అనమాట. అస్సలు బోర్ అనిపిదు. లేదు ఖాళీగా బోరింగ్గా కూర్చున్నా నేను అనుకోండి, ఇండియా పారిపోవాలనిపిస్తుంది నాకైతే. లిటరల్ నిజం చెప్తున్నాను కదా, అది సంగతి. అందుకే ఎక్కువ పని పెట్టుకుంటండి, అంతా ఏదో పని చేస్తూనే ఉంటాను అనమాట. ఇది మటన్ సంగతి. మటన్ చేసేస్తాను ఇందాకలు అనుకున్నాం కదా. బట్ ఏమైందంటే మటన్కి ఫ్యాట్ ఉంటుంది అనమాట. నాకు క్లీన్ చేయడం సమంగా రాదు. ఫ్యాట్ ఎక్కువ ఉంటే మళ్ళీ టేస్ట్ కూడా బాగోదు. సో అందుకని అనిలే మటన్ని బాగా క్లీన్ చేశాడు. ఇదైతే మాత్రం దీనిలో ఉప్పు, టర్మరిక్ పౌడర్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్ కుక్ అయిపోద్ది అనమాట. డిపెండింగ్ ఆన్ ద మటన్, కొన్ని అయితే 5 విజిల్స్ కూడా కుక్ అవుతుంది. మరి టెండర్గా ఉండే మటన్ అయితే. అది సంగతి. ఇంకా మటన్ని ఒక పక్కన నాటుకోడిని కూడా పెట్టేసుకున్నా. 2 కుక్కర్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒక కుక్కర్ తీసుకున్నా అద్దెకి ఆ రోజుకి. అది సంగతి. ఎందుకంటే 2 టైం టేకింగ్ అనమాట. మినిమం గంటన్నా పడుతుంది 2 కుక్ అవ్వడానికి, విజిల్స్ రావడానికి. అది స్టోరీ. నేనైతే చెప్తున్నాను, మటన్ స్టార్టర్ నాకు అంత గొప్పగేం రాలేదండి. నేను అనుకున్నట్టయితే నిజంగా రాలేదు. బట్ ఒక మీడియోకర్గా బాగానే వచ్చింది. బట్ వన్ ఆఫ్ ది హిట్ ఏం తెలుసా ఆ రోజు, కొబ్బరన్నం నాటుకోడి. చూసారు ఎంత పెద్ద దాకా పెట్టుకున్నాను అసలు నేను. ఎందుకంటే అంత నాటుకోడిని మరి కుక్ చేయాలంటే అన్ని మందికి 20 మంది కర్రీ రావాలంటే పెద్ద దాకే ఉండాలి. నేను ఇది ఎప్పుడు కొనుక్కున్నానంటే అమెరికాకు వచ్చిన కొత్తలో న్యూజెర్సీ వెళ్ళినప్పుడు కొనుక్కున్నా, అక్కడి నుంచి తెచ్చుకున్నా అనమాట. ఇది దీనిలో బిర్యానీ చేసుకుందామని చెప్పి. ఇండియాలో మా డాడీ కూడా అంతే అండి బాబు, పెద్ద దాకలో అల్యూమినియం దాకలో బిర్యానీ చేసి మా అందరికి పెట్టేవారనమాట. అదే ఇన్స్పిరేషన్. ఇప్పుడు 20 మందికి వంట చేయడం ఒక ఎత్తు అయితే, దానికి సరిపడే అంత సామాగ్రి, డిష్లు అవన్నీ చాలా కష్టం అండి బాబు. నాకైతే ఏమనిపించింది తెలుసా, అది కలిపి ఆ గరిటేమో చిన్నది, దాకా చూస్తే పెద్దది, అది కలిపి నాకు చెయ్యి నొప్పి వచ్చేసింది తెలుసా సీరియస్లీ. అన్ని కలపాల్సి వచ్చింది. నేను పఫ్స్కి రెడీ చేస్తాను. ఇక మన నాటుకోడి రెడీ అనమాట. నేను ఫస్ట్ బేసిక్ కర్రీకి అంతా ప్రిపేర్ చేసి దాని తర్వాత కుక్కర్లో పెడతానమాట. ఇంక విజిల్స్ అయిపోతే నాటుకోడి అయిపోయినట్టే. దీని తర్వాత కొబ్బరన్నం రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు కొబ్బరికాయలు తెచ్చుకొని చేసే అంత మనకు సీన్ లేదులేండి. ఇది ప్రీ మేడ్ మిల్క్ అనమాట, కోకోనట్ మిల్క్, డీప్ వాడివి, ఫేమస్, బాగుంటాయి. అవి తెచ్చుకొని డైల్యూట్ చేసేసుకున్నాము రైస్కి సరిపడినంత గ్లాసెస్లో. ఇదే సేమ్ దాంట్లో రైస్ కూడా కుక్ చేశాను. ఇంకొకటి చెప్తా, వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. నేను ఎండ్ పఫ్స్ని ఇంకా రైస్ని అయితే ఫిల్మ్ చేయలేదు, ఇంకా మటన్ కూడా సమంగా చూపిలా. ఎందుకంటే ఇవన్నీ కుక్ చేసేసరికి నాకు నైట్ 9:30 అయిపోయింది అనమాట.
9:30కి నా ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ అప్పటికి నా బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. మార్నింగ్ 10 నుంచి 9:30 వరకు అంటే ఆల్మోస్ట్ 11.5 అవర్స్ కుక్ చేయడం అంటే మామూలు విషయమా? నేను ఒక్కదాన్నే అన్ని స్క్రాచ్ నుంచి ప్రిపేర్ చేసుకొని నేనే చేసుకోవాల్సి వచ్చింది. సో అస్సలు ఫిల్మ్ చేయలేదు. ఐమ్ సో సారీ. ఎక్కడన్నా ఒక్క ఫోటో అయినా ఉంటుందేమో అని ఎతికాను కానీ ఒక్కటి కూడా దొరకలేదండి బాబు. నేనైతే మాత్రం నెక్స్ట్ టైమే కానీ ఇలాంటి వనభోజనాలే చేస్తే మాత్రం పక్కా మీకోసం ఫ్రంట్ అంతా ప్రాసెస్ తీయకపోయినా ఎండ్ రిజల్ట్ అయినా మాత్రం తీస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఎవ్రీ డే రీల్ పెడతాను. నేను అక్కడ చాలా యాక్టివ్ ఉంటా. సరే, మరి కొత్త కంటెంట్తో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.